నమస్తే గురువు గారు. హరే కృష్ణ తల్లి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన స్టోన్ అటాక్ ఒకటి జరిగింది. అది అసలు ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ని, రాజకీయాల్ని ఎలా తీసుకెళ్తుంది అంటారు? బాబాయ్ కాదమ్మా, ఇప్పుడు స్టోన్స్తో కొట్టి గుళ్ళు బద్దలు కొట్టి స్టిల్ 5 days అయినా ఆ గాయం కూడా తగ్గలేదని చెప్పేసి అసలు నేను ఏదో ఫోటో చూసానులే. ఓకే, ఒక 15-20 మంది డాక్టర్లు మధ్యలో ఉన్నారు. వారు ఏమిటో మరి మనకు తెలియదు. ఆ గాయం వెనకాల అంత మంది డాక్టర్ల కృషి ఏమిటో మరి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అయితే ఆ రాయికి తగిలిన స్థలం కనకదుర్గమ్మ గుడికి దగ్గరలోనా? అవును గురుగారు. అది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, కర్మ విల్ కమ్ బ్యాక్ అనేది కూడా మనం ఒక విధంగా చూడొచ్చు. నిజంగా ఎవరైనా అలా రాళ్ళు వేసి అలాంటి పిచ్చి వేషాలు వేస్తే మరి పట్టుకున్నారా ఇంతకైనా నాకు తెలియదు. ఒక అతన్ని తీసుకున్నారు కస్టడీలోకి అని విన్నాము. అదే 5-6 రోజులు అయితే వేసిన రాయి కనిపించలేదు. రాయి అంటే కింద పడిపోద్దులే అమ్మా, రాయి మాయ కాదు కదా. కాదమ్మా, రాయి విషయం వదిలేదు, కనీసం పట్టుకోవాలిగా. లేదు, ఇంకా ఇప్పుడు పర్సన్ అయితే దొరకలేదు. కాదమ్మా, సీఎం అమ్మా, ఏమైనా అల్లాటప్ప మామూలు వాడు కాదుగా. అక్కడ ఎంత హై సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు రాముల వారి రామతీర్థంలో మెడకోసేశారు రాతి విగ్రహం, పైకి వెళ్ళి కరెంటు బ్లేడు వాడకుండా జరగని పని. వాడిని పట్టుకోలేదంటే పోనీ ఆయన మతం కాదు కాబట్టి ఆయనకి అభిమతం లేదు, పట్టుకోలేదు, వేరే అనుకోవచ్చు. ఇది చాలా చిత్రంగా ఉంది. ఏమోనమ్మా, మనం చెప్పలేం ఏ నిమిషానికి ఏమి జరుగును. విజయవాడ ఇంద్రకీలాద్రి అని ఎందుకు తీసుకున్నారు పాయింట్? అంటే గతంలో అమ్మవారి గుడిలో రథం, అక్కడేవో వెండి విగ్రహాలు, వెండి సింహాలు మిస్ అయిపోయినాయి కదా. మళ్ళీ వచ్చినట్టు తెలీదు. కానీ అప్పట్లో ఒక మంత్రి అయితే పోతే పోనే ఏమైంది, పోతే మళ్ళీ వస్తాయి అని ఆంజనేయ స్వామి చేరిపోయింది, మళ్ళీ బాగు చేయించేస్తాం. ఇలాగా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడింది అయితే మనకు గుర్తుంది. కానీ కాలం కొంత మనం ఎదురు చూస్తే సమాధానం చెప్తుంది. మనం ఓపికగా ఉండాలి. ఇప్పుడు మన గుడి ద్వారా ఎవరైనా బెనిఫిట్ అవుతున్నారు తప్ప నష్టం అయితే లేదు. గుడికి మాత్రం అందరూ నష్టం చేస్తున్నారు. గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతారు, ఎవడొస్తే వాడు పథకాలకి వాటికి వాడేసుకుంటాడు, వీడు వాడు అంటూ తేడా లేకుండా. గుళ్ళల్లో ఎవరి పార్టీ ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళని పెత్తనాన్ని పెట్టేస్తుంటారు, గుళ్ళ మీద అధికారం ఎలా ఇచ్చేస్తుంటారు. మొన్న ఎక్కడ కాకినాడలో ఎక్కడో పూజారిని జంజం తెంపేయడం, కొట్టేయడం, ఇంకా భీమవరం దగ్గర ఒక చోట, ఇలా రకరకాలుగా ధర్మనాశనం చేయడానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. కానీ ధర్మదేవత అమ్మవారు యొక్క దృష్టి పడకుండా ఉండదు. కేవలం మనం పార్టీ, కులము, పదవి, ధనము వీటికే ప్రయారిటీ ఇస్తే వీఆర్ నాట్ హ్యూమన్స్. నేను ఒక ఇంటర్వ్యూ చూసాను. ఆయన ఎవరో స్వామీజీ హిమాలయాల్లో ఉంటారట. ఈ రామ్ లక్ష్మణ్ ఉన్నారు కదా ఫైటర్స్, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే మీరు శాకాహారం అయిపోయారు, ఫైటింగ్ మాస్టర్లు ఎలా అని ఎవరో అన్నారు అని వాళ్ళంటే ఈయన అన్నారు, చెప్పండి ఏనుగు కూడా శాకాహారం చెప్పండి అని చెప్పారు. చాలామంది కేవలం నాలిక అడిగిందని చెప్పి అన్నీ తినేసి వాళ్ళు పాడైపోయి, ఏమిటమ్మా మొసళ్ళు తినేస్తారా, మొసళ్ళు తినేస్తున్నారు, కొండ చెలువులు తినేస్తున్నారు. ఇంకా భూమి మీద ఏ ప్రాణి ఉంటుందమ్మా? సంస్కృతంలో బ్రహ్మాండ పురాణంలో శ్లోకం ఉంది, జలజానవలక్షాని స్థావరం త్రింశలక్షని క్రమయోరుద్ధ సంఖ్యాక పక్షినాం దశలక్షని అని వివరిస్తారు. 84 లక్షల రకాల్లో ఏవేమి ఎన్ని లక్షల రకాలు అని చెప్పి. అందులో
జల జంతువులు జలప్రాణులు 9 లక్షల రకాలు అక్వాటిక్స్, జలజ 9 లక్షలు, క్రిమికీటకాలు 11 లక్షల రకాలు, అలాగే పశవస్త్రీంస లక్షాన్ని, పశువులు 20 లక్షల రకాలు, పక్షులు 10 లక్షల రకాలు, 4 లక్షల రకాలు మనుషులు. ఇలా అదంతా శాస్త్రంలో చెప్పారు. కానీ మీరు కాదర్వల్లి గారి పేరు విన్నారుగా, ఆయన పాపం ఎంత బాధపడతాడో. వీడంటే మనిషి, వీడి వలన చాలా జంతువులు జాతులే లేకుండా పోయినాయి, నిరామయం అయిపోయినాయని బాధపడతాను నేను. కొన్ని జాతులు లేవు, అన్ని పొట్టలోకి వెళ్ళిపోయినాయి. మనిషి యొక్క నాలిక ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఎన్ని జంతువులనో వాటి చాలా బాధగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఆవుని వాళ్ళు స్లాటర్ హౌస్లోకి తోస్తే, నేను ఎక్కడికి వచ్చాను, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ లీవ్ మీ, ఐ కాంట్ బేర్ ది స్మెల్, వాట్ హ్యాపెనింగ్ అని ఆవు బాధపడుతూ ఆ పైన వాడు డైలాగ్స్ చేశాడు. కానీ ఫైనల్లీ స్లాటర్ చేశాడు. అప్పుడే పుట్టిన బిడ్డని ఆవుకు దూరం చేసేస్తే ఆవు వెనకాల పరిగెడుతూ ఉంది. చివరికి ఆ పుట్టిన బిడ్డని వెంటనే చంపేస్తే అమ్మేస్తారు. ఈ ఆవుని పాల కోసం మాత్రమే పెంచుతారు. నువ్వు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా దయలేనప్పుడు నువ్వు మనిషివి కాదుగా. నీకున్నట్టే ఫీలింగ్స్ అన్ని ప్రాణులకు ఉంటాయి. అందుకనే సర్వభూత హితేరతాహ అన్నారు. అన్ని జీవుల పట్ల, అన్ని జీవుల హితాన్ని మనం కోరుకోవాలి తప్ప కేవలం నేను అని ప్రపంచాన్ని నాశనం చేయకూడదమ్మా. దయామతం. అందుకే చూడండి, మహావీరుడు చెప్పాడు కదా, జైన మహావీరుడు, లివ్ అండ్ లెట్ లివ్. మనకేం హక్కు లేదు, మనకి హక్కు లేదు. ఎందుకు పోతన గారు చెప్పారు కదమ్మా, చేతులారంగ శివుని పూజించడేని, నోరు నొవ్వంగ హరికి తెనుడుబడేని, దయే సత్యంబులోనుగా తలుపడేని. తల్లుల కడుపు చేటు అన్నారు. ఎవడైతే దయ సత్యం లేకుండా జీవిస్తాడో, ఎవడైతే శివుడి పూజ చేతులతో చేయకుండా గట్టిగా విష్ణువుని నామాన్ని చెప్పడో, వాడు వాళ్ళ అమ్మకి నొప్పులు ఇవ్వడం తప్ప ఎందుకు పుట్టలేదని. కాబట్టి మన శరీరం బాగుండాలి, మన మనస్సు బాగుండాలి. ఈ రెండూ బాగుండడం కోసం మనం కొన్నిటిని విడిచిపెట్టాలి. కానీ వీళ్ళు తుడిచిపెడతామనే ప్రోగ్రాంలో ఉన్నారు. మరి అంతే కదమ్మా, జంతువులు ఎందుకు తినాలి? ఇప్పుడు మా పెద్ద స్వామివారు ప్రభుపాదుల ద్వారా అమెరికా వెళ్ళారు. వాళ్ళందరూ లేచులు, వాళ్ళకి ఏం తెలుసు? ఈయన వెళ్ళడం కోసమని ఏమంటారు, షిప్ ఓనర్ ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, పెద్ద ఆవిడ, ఐ వాంట్ టు గో టు అమెరికా, ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ అంటే, ఆవిడ ఈయన ఇస్కాన్ పెట్టి సక్సెస్ అయిన తర్వాత మన వాళ్ళు ఇంటర్వ్యూకి వస్తే, ఐ టోల్డ్ స్వామీజీ యు ఆర్ టూ ఓల్డ్, 70 years, వై యు ఆర్ గోయింగ్ దేర్? ఐ టోల్డ్ హిమ్ యు ఆర్ గోయింగ్ దేర్ టు డై, బట్ స్వామి సెడ్ నో, ఐ హ్యావ్ టు గో, ఇట్స్ మై గురు ఆర్డర్. ఆవిడ పెద్ద ఆవిడ, సుమతి మహారాజ్ ఆవిడ పేరు, ఆవిడ భలే అని చెప్తారు. ప్రభుపాదుల వారు వెళ్ళారు, ఎవరో పరిచయమా పాడా ఏమీ లేదు. ఆ చెట్ల కింద, ఆ షెడ్లోను పెద్ద ఆయన, సరైన బట్టలు లేవు, అలా ఇబ్బందులు పడి కృష్ణుని మీద ఆయన చాలా ఆధారపడి అలా భజన చేశారు. ఒకరిద్దరు దగ్గరికి వచ్చారు, ఓ స్వామీజీ యు ఆర్ ఫ్రమ్ ఇండియా అన్నారు. వాళ్ళతో ఆయనకి ఇంగ్లీష్ బాగొచ్చు కాబట్టి చక్కగా మాట్లాడారు. ఆ భజనలో రుచి కలిగింది. నెమ్మదిగా ఎక్కడో స్లమ్ ఏరియాలో ఒక రూమ్ తీసుకున్నారు, ఇస్కాన్ స్టార్ట్ చేశారు. యూ షుడ్ నాట్ ఈట్, నో దిస్ ఫుడ్ ఈజ్ తామసిక్ అన్నారు. అంటే జంతువుల ఫుడ్ తినకూడదు అన్నారు. వాళ్ళు ఈయన పట్ల ఉన్న గౌరవంతో మానేశారు. సో ఈవెన్ షుడ్ నాట్ ఈట్ గార్లిక్ ఆనియన్ ఆపేశారు, నో స్మోకింగ్ ఆపేశారు. అలా వాళ్ళు ఏమైపోయారు, పెద్ద గొప్ప గొప్ప గురువులు అయిపోయారు, సన్యాసులు అయిపోయారు. అసలు వాళ్ళకి రాముడు తెలియదు, కృష్ణుడు తెలియదు, భగవద్గీత తెలియదు, భాగవతం తెలియదు. దే ఆర్ ఆల్ బికమ్ ఆచార్యాస్. వేరేజ్ మనకి ఎంత నిర్లక్ష్యం అయిపోయిందండి.